హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా వీడియో చూసేవారైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు బెల్ బటన్ అయితే ఆల్లో ఉంచేసుకోండి. అప్పుడు నేను పెట్టే వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నేను ఈరోజు వచ్చేసి పంజాబీ డ్రెస్ ప్యాంట్ అనేది కటింగ్ అనేది లాస్ట్ వీడియోలో అయితే చూపించానండి. కావాలంటే డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. కటింగ్ చూడని వారైతే చూడండి. ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నానండి. ముందుగా వచ్చేసి నడుము పై భాగాన బెల్ట్కి వచ్చేసి జాయింట్లు అనేది ఈ విధంగా అయితే నేను స్టిచ్ అనేది చేసుకుంటున్నానండి. డబల్ స్టిచ్ వేసుకొని స్టిచ్ స్టిఫ్గా ఉండడం కోసము నేను జాయింట్ పైన అయితే ఈ విధంగా అయితే స్టిచ్ అనేది చేసుకుంటున్నాను. తర్వాత బెల్ట్ స్టార్టింగ్లో ఎండింగ్లో ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ వరకు మడిచేసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ అనేది చేసుకోవాలండి. ఇది ఎందుకోసం అంటే మనము నాడా వేసుకుంటాం కదా, నాడా పట్టి కొరకు ఈ విధంగా నీట్గా రావడం కోసము ఇలాగ స్టిచ్ అయితే చేసుకోవాలి. మీకు స్పష్టంగా అర్థమయ్యే విధంగా అయితే నేను చెప్తానండి. లాస్ట్ వరకు వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. ఈ విధంగా నేను 1.5 ఇంచ్ వరకు పట్టీ కొరకైతే నేను ఈ విధంగా స్టిచ్ అనేది చేసుకుంటున్నాను. ఈ విధంగా పట్టీనైతే స్టిచ్ చేసేసుకున్న తర్వాత పక్కనైతే పెట్టేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి ప్యాంట్ క్లాత్ని అయితే ఈ విధంగా తీసేసుకొని ప్యాంట్ క్లాత్కి ఒక జాయింట్ అనేది మధ్యలో అయితే వస్తుంది. ఆ జాయింట్ని ఈ విధంగా డబుల్ స్టిచ్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము ముందుగా స్టిచ్ చేసుకున్న పట్టీని ఈ ప్యాంట్ క్లాత్ మీద ఈ విధంగా అయితే పెట్టేసుకొని మనం ముందుగా వచ్చేసి ప్యాంట్కి 4 ఫోల్డింగ్స్ దగ్గర ఒక కటింగ్ అనేది ఇచ్చేసుకున్నాము. అదేవిధంగా పట్టీకి కూడా కటింగ్స్ అనేది ఇచ్చేసుకొని ఆ కటింగ్ కలిసే విధంగా అయితే మనము చూసుకుంటూ ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి. మామూలుగా అయితే మధ్యలో కూడా ఫ్రిల్స్ అనేది పెట్టుకోవచ్చు. నేనైతే స్టార్టింగ్ ఎండింగ్లో మాత్రమే పెడుతున్నాను. ఫ్రిల్స్ అయిపోయిన తర్వాత నార్మల్గానే స్టిచ్ అనేది చేసుకోవాలి. ఈ మధ్యలో మనము ప్యాంట్కి కటింగ్ అనేది ఇచ్చాము కదా, ఆ కటింగ్ దగ్గరికి మన పట్టీ కూడా జాయింట్ అనేది 4 జాయింట్స్ అనేది వస్తాయి కదా, ఆ జాయింట్ కూడా అక్కడ కలిసే విధంగా ఈ విధంగా అయితే స్టిచ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ కటింగ్ వచ్చే లోపు ఇదిగోండి దీని పట్టీకి కూడా నేను కటింగ్స్ అనేది చేసుకున్నాను. ప్యాంట్కి ఏ విధంగా 4 ఫోల్డింగ్ చేసి కటింగ్ చేసాము ఆ విధంగానే పట్టీకి కూడా ఫోల్డింగ్ అనేది చేసుకుంటే ఈజీగా ఉంటుంది. తర్వాత మళ్ళీ కటింగ్ వచ్చే దగ్గరికి మనము మళ్ళీ ఫ్రిల్స్ ఈ విధంగా అయితే స్టార్టింగ్లో 4 పెట్టాము కదా, ఇక్కడ కూడా 4 + 4 8 ఫ్రిల్స్ అనేది వచ్చేస్తాయి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. మన పట్టీ యొక్క కటింగు
ప్యాంట్ ఒక కటింగ్ రెండు కలిసే విధంగా అయితే మనము సెట్ చేసుకొని ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక ఫైనల్గా కూడా ఒక 4 ఫ్రిల్స్ అనేది పెట్టేసుకొని మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రిల్స్ స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. చూడండి ఇప్పుడైతే చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే నీట్గా అయితే వచ్చేసాయి ఫ్రిల్స్ అనేది. ఇప్పుడు వచ్చి మనము డబుల్ స్టిచ్ అనేది వేసుకుందామండి. డబుల్ స్టిచ్ అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ ముందు వైపు తిప్పేసుకొని మళ్ళీ దాని మీద వచ్చేసి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. లోపల వచ్చే ఖర్చు అనేది పై వైపుకి వచ్చే విధంగా ఈ విధంగా అయితే మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి పట్టీ నుంచి కిస్తా వరకు కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మనము ఫస్ట్ వచ్చేసి ఫోల్డ్ చేసాం కదా, కొంచెము గ్యాప్ ఇచ్చుకొని ఈ విధంగా అయితే మనము స్టిచ్ అనేది చేసుకోవాలి. కిస్తా వరకు డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్చింగ్ అనేది అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి కాలి దగ్గర వచ్చే బెల్ట్ కొరకు మనము సపరేట్గా క్లాత్ తోటైనా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా క్యాన్వాస్ ఉంటే క్యాన్వాస్తో అయినా మనము స్టిచ్ చేయవచ్చు. నేను వచ్చేసి 3 ఇంచుల ఎగస్ట్రా క్లాత్ని అయితే తీసుకున్నాం కదా ఫ్యాంట్ బిట్లో, నేను ఆ 3 ఇంచులనే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అయితే చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి ఫోర్ స్టిచ్చెస్ అయినా లేకపోతే 5 స్టిచ్చెస్ అయినా మనము ఈ విధంగా వేసుకున్నట్లయితే చాలా స్టిఫ్గా అనేది వచ్చేస్తుంది. అప్పుడు ప్యాంట్ అనేది లుకింగ్ చాలా బాగుంటుంది. ఈ విధంగా నేనైతే 5 స్టిచ్చెస్ అనేది వేసేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది అయిపోయిన తర్వాత మనము ఖాళీ లూజు ఎంత ఉందో ఆది డ్రెస్ తోటి ఆది ప్యాంట్ తోటి మనము చూసేసుకొని దాని ప్రకారంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఒక 1 ఇంచు ఖర్చు పెట్టేసుకొని మనము ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మధ్యలో కిస్తా దగ్గర వచ్చేసి కొంచెము రఫ్ అనేది చేసుకోవాలి.
అంతే ఫ్రెండ్స్, పంజాబీ డ్రెస్ ప్యాంట్ అనేది చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చూసేశారు కదా. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా అండ్ పర్ఫెక్ట్గా అయితే ఈ విధంగా సింపుల్ ప్యాంట్ అనేది వచ్చేస్తుంది.